గంగమ్మను నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు చివరకు ఆ గంగలోనే కలిసిపోయారు. సముద్రమంత శోకం వాళ్లను కమ్మేసింది. ఇప్పుడు వాళ్ల కళ్ళ నుంచి సముద్రం ఉప్పొంగుతోంది. ఆ దుఃఖానికి అడ్డుకట్ట వేయడం ఎవ్వరి తరం కావడం లేదు. ఒకే కుటుంబంలో 6గురిని కడలి మింగేస్తే వాళ్ల గుండె కోత అంతా ఇంత కాదు, మాటల్లో చెప్పలేనంత. వాళ్ల దుఃఖపు ఘోష ముందు సాగర ఘోష చిన్నబోతోంది. ఆ కుటుంబంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. ఇది గుండెలు పిండేసే విషాదం. రెక్కాడితే గాని డొక్కాడని మత్స్యకార కుటుంబాల్లో జరిగిన బోటు ప్రమాదం వాళ్లను కన్నీటి సంద్రంలో ముంచేసింది. తమ వాళ్లు సురక్షితంగా తీరానికి చేరుకుంటారనే నమ్మకం పెట్టుకున్న 3 మెన్ కమిటీ ఇచ్చిన నివేదికతో ఆశలన్నీ సడలిపోయాయి. నేవీ కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్, ప్రమాదం నుంచి బయటపడిన కారే చిన్న వాంగ్మూలం, విశాఖ 1 PS లో నమోదైన మిస్సింగ్ కేసు ఆధారంగా విచారణ చేసి 6గురి ఆచూకీ లభించలేదు కాబట్టి వాళ్లంతా మరణించి ఉంటారని భావిస్తున్నామని నివేదిక ఇచ్చింది. దీంతో కడలి వైపు ఆశగా చూసిన ఆ కుటుంబాలకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి. తమ వారు ఇక రారని తెలిసిన ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. గల్లంతైన 6గురు ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన కారు కుటుంబానికి చెందిన వాళ్ళు. బోటు డ్రైవర్ కారు చిన్నతో పాటు కారు సీతోడు, కారు చిన్నయ్య, గరగయ్య, బండయ్య, చిన్న అమ్మోరు, అమర అప్పలరాజు కలిసి వేటకు వెళ్లారు. కారు చిన్న ఒక్కడే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 9 గంటల పాటు నడి సముద్రంలో ఈదుకుంటూ కార్గో నౌకలంగరు పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. సముద్రంలో ఈదుతున్న సమయంలో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు బతకాలని, బతికే అవకాశం ఉంటే తాము ముందుకు వస్తామని చెప్పి తన అన్నయ్య తనను ప్రోత్సహించి ముందుకు పంపాడనే విషయాన్ని తలుచుకొని చిన్న తల్లడిల్లిపోతున్నాడు. బతికే ఛాన్స్ ఉంటే నువ్వు వెళ్ళు, ఏదో రకం బతుకు, ఫ్యామిలీకి ఒక్కడైనా బతకాలి అని చెప్పాడు. అయినా పోర్చులు ఉండి వాళ్ళకి పోర్చులు ఇచ్చి నేను సింగల్గా ఉన్నాను. ఆ గంట గడిని రానప్పుడు అన్నయ్య కొడుకుడు, అన్నయ్యల ఫ్రెండ్, మళ్ళీ ఏర్కోడు చలి వచ్చి ఈ కెట్ట కొడితే బుక్కు నీళ్ళు తాగేసాడు. అంటే ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు. నా పిల్లల మీద నేను మైండ్ పెట్టుకున్నాను, నేను బతకాలి. ఆ 6గురి కుటుంబ సభ్యులు తలడిల్లిపోతున్నారు. కారె సీతోడు స్వయాన చిన్నకు అన్న. ఇక సీతోడు కొడుకు కారె చిన్నయ్య. అతడు మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మౌనిక, చిన్నయ్యలకు 2 పిల్లలు. సీతోడుతో పాటు కొడుకు చిన్నయ్య కూడా అదే బోట్లో వేటకు వెళ్లాడు. తండ్రి కొడుకులు ఇక ఇంటికి తిరిగి రారని తెలుసుకున్న ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. వేటకు వెళ్లిన భర్త, కొడుకు ఒకేసారి దుర్ఘటనలో చిక్కుకుని ఇక శాశ్వతంగా కడలిలో కలిసిపోయారన్న ఆవేదనతో ఇప్పుడు కుమిలిపోతున్నారు. నారాజు ఏడాము, నా కొడుకు ఏడాము, మేము ఎలాగ బతకాలు? మా మగ దిక్కునేదయ్యో, మా మగ దిక్కునే బాబు, మాకు న్యాయం చెయ్యండి బాబు, మేము ఎలాగ బతకాలు బాబా, సండి బాబు. ఇక రాగతి బండయ్య, గరగయ్య మామ అల్లుడు. ప్రమాదం నుంచి బయటపడ్డ కారె చిన్నాకు రెండో అన్నయ్య కొడుకు గరగయ్య. గరగయ్యకు పిల్లనిచ్చిన మామ రాగతి బండయ్య. బండయ్యకు 3 ఆడపిల్లలు. పెద్దల్లుడు గరగయ్య, మామ అల్లుళ్ళిద్దరూ ఈ దుర్ఘటనలో కడలిలో కలిసిపోయారు. గరగయ్య భార్య దమయంతి, ఆమెకు 2 చంటి పిల్లలు. నెలల వయసున్న ఓ చిన్నారి ఉన్నాడు. భర్త, తండ్రి ఇక రారని తెలుసుకున్న దమయంతి తల్లడిల్లిపోయింది. మా ఆయన గారు, మా అల్లుడు గారు కూడా ఆ బోట్లోనే ఉన్నారు. ఒక అరగంటలో వచ్చేస్తున్నాము. 4వ తారీఖున మధ్యాహ్నం 2:30కి ఫోన్ చేసి ఒక అరగంటలోనే వచ్చేస్తున్నాం, బోట్ ఏట అయిపోయిందని మా ఆయన గారు చెప్పారు. మాకు చేసి అరగంటలో వచ్చేస్తున్నాము అని చెప్పారు. చెప్తే అరగంట అలా అయిపోయి 3:30, 4 అయినా సరే ఫోన్ ఇంకా రాలేదని జట్టికి మా తోటకోళ్ళు కొడుకుంటే ఇంకా రాలే పిన్ని, చిన్నన్నాలని చెప్పారు. చెప్తే ఏటి రాపడం, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయని కంగారు పడి మా వాళ్ళందరికీ ఫోన్లు చేసి అన్నయ్యలు ఫోన్లు అవ్వట్లేదు, 3 పాపలే. ఇక మిగిలిన 2లో చిన్న అమ్మోరు, అమర అప్పలరాజు ఉన్నారు. బోటు డ్రైవర్ కారె చిన్నాకు తోడల్లుడు చిన్న అమ్మోరు. ఇక గరగయ్యకు ప్రాణ స్నేహితుడు అమర అప్పలరాజు. అమర అప్పలరాజుకు 10 నెలల క్రితమే వివాహమైంది. భార్య అమరలక్ష్మి ప్రస్తుతం 8 నెలల గర్భిణి. తన భర్త తిరిగి రాడన్న విషయం తెలుసుకుని ఆమె తల్లడిల్లిపోతోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. పరామర్శలు, ప్రభుత్వ పరిహారం వాళ్ల కన్నీటిని తొడవలేకపోతున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన తమ జీవితాలను ఎలా నెట్టుకు రావాలని వాళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు.